హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటగది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కొత్తిమీర కారపొడి. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీరని కడిగి కట్ చేసి తర్వాత కాసేపు కాటన్ క్లాత్లో ఆరబెట్టాలండి. ఫ్యాన్ గాలికి 2-3 అవర్స్ ఆరబెట్టాలి. ఇప్పుడు కొత్తిమీరని కాస్తంత ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ వేయకుండానే. చూడండి, ఇలా వేగించుకోవాలి. దీన్ని కాస్తంత నెయ్యి వేయండి. నెయ్యి నచ్చని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి. నెయ్యితోటి వేస్తే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మినప్పప్పు వేయండి. ఇప్పుడు కాస్తంత పల్లీలు వేయండి. కాస్తంత వెల్లుల్లిగడ్డలు వేసుకోండి. జీలకర్ర వేయండి. కాస్తంత ఎండుమిర్చి వేయండి. కాస్తంత చింతపండు వేయండి. ఇవి కాస్తంత ఎర్రగా గోలాలండి. ఎర్రగా గోలాక తీసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇది ఎర్రగా గోలిపోయింది. కాస్త ఉప్పు వేయండి. ధనియా పౌడర్ వేయండి. చూడండి, కొత్తిమీర కారం రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. కిడ్నీ కానీ లివర్ కానీ క్లీన్ చేస్తుంది కొత్తిమీర. అలాంటిది ఇలా తినడం వలన ఇంకా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.